మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బనానా అంటే అరటిపండుతో స్వీట్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చూడడానికి పాకంతో చేసిన ఉండల్లా ఉంటాయి. దానికి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు 2, బొంబాయి రవ్వ 2 కప్పులు, తురిమిన కొబ్బరి 1 కప్పు, పంచదార పౌడర్ 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దానిలో అరటిపళ్ళు ఒలిచి దానిలో వేసి మెత్తగా స్మాష్ చేద్దాం. ఇట్లా ఇది మెత్తగా అయిన తర్వాత దీనిలో తురిమిన కొబ్బరి, పంచదార పౌడర్ కూడా వేసి బాగా కలుపుదాం. తురిమిన కొబ్బరి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు కూడా వేసి బాగా కలుపుదాం. బాగా కలిసిన తర్వాత దీనిలో చిటికెడు ఉప్పు, 2 కప్పులో బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు అరగంట అయిన తర్వాత ఈ పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్లో తయారు చేద్దాం. అరటిపండు రవ్వతో చేసిన ఈ మిశ్రమాన్ని అలా ఉండలా చేసి కాగుతున్న ఆయిల్లో వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బనానా రవ్వ మిశ్రమ ఉండల్ని ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకుందాం. ఇది చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇది 5 నుండి 10 నిమిషాలు లేదు 15 నిమిషాల్లో రెడీ అవుతాయి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను ఎంతో సింపుల్గా చేసుకునే బనానా రవ్వతో స్వీట్ ఐటెం రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.